This is cheating, right? Is this right? అవును సార్ లైవ్. నమస్కారం. వచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్స్. అడగండి. ఏంటండి అడిగేది? అసలు ఏంటి న్యూసెన్స్? మీ వాళ్ళ సిటీ అని సఫర్ అవుతుందో తెలుసా? బ్లడీ విలేజ్ బ్రూట్స్. ఏమన్నారు? విలేజ్? ఓసారి ఇటు వస్తారా? ఏంటి? మీరు పుట్టింది ఎక్కడ? ఇక్కడే కోటి. మీ నాన్నగారు? ఖమ్మం. వాళ్ళ నాన్నగారు? గుంటూరు పక్కన కొల్లూరు. అంటే విలేజ్. మీ మాటలో చెప్పాలంటే మీ తాతగారు ఒక విలేజ్ బ్రూట్, అంతేగా? మీ పట్నాలు మా పల్లెటూళ్ళకు పుట్టిన పిల్లలు. అమ్మ చచ్చిపోతున్నా పట్టించుకొని పిల్లల్ని ఏమనాలి, ఏం చెయ్యాలి? మేము విలేజ్ బ్రూట్స్ కాదు, విలేజర్సే మీ రూట్స్. బూతులాపి భూమి మీద నిలబట్టం నేర్చుకో. వెళ్ళు. కరెక్ట్ గా చెప్పావన్నా. రైతు ఈ నేల మీద నాగలి పట్టాకే నాగరికత మొదలైంది. అంత ప్రాచీన చరిత్ర రైతుది. మీలో ఎవరికైనా ఒక బియ్యపు కింద తయారవటానికి ఎన్ని రోజులు పడుతుందో తెలుసా? తెలీదు. 120 రోజులు. 120 రోజులు ఒక రైతు తన చెమటని మట్టితో కలిపి పండించే గింజ కలిస్తేనే మనం తినే అన్నం ముద్దవుతుంది. అది తెలుసుకోండి. మెతుకు కింద పడితే కళ్ళకద్దుకునే దేశం. ఆ మెతుకులు పండించే రైతుని నిర్లక్ష్యం చేస్తుంటే ఇంకెవరికి చెప్పుకోవాలి సార్? ఎవరైనా అన్నం పెడితే అన్నదాత సుఖీభవ అంటాం. అన్నదాత అంటే ఎవరో తెలుసా? వండినవాడో వడ్డించినవాడో కాదు, పండించినవాడు. వ్యవసాయానికి మించిన సాయం ఆ దేవుడు కూడా చేయలేడు. సెల్ ఫోన్ లేకపోయినా మనం బతకగలం, టీవీ లేకపోయినా బతకగలం, ఏసీ లేకపోయినా బతకగలం. కానీ అవి తయారు చేసేవాడు కోటీశ్వరుడు. కానీ అన్నం లేకుండా మనం బతకలేము. అది పండించే రైతు మాత్రం ఎప్పటికీ పేదవాడే పేదవాడే పేదవాడే. అంటే పరిశ్రమలు రావడం తప్పంటారా? పరిశ్రమలు రావడం తప్పు కాదు, రావాలి. కానీ అవి పంట భూముల్ని నాశనం చేసి కాదు. ఎంతో బంజరు భూమి ఉంది, ఎన్నో రాళ్లగుట్లున్నాయి. కేవలం నీటి ఖర్చు తగ్గుతుందని పరిశ్రమలన్నీ నీరు ఎక్కడుంటే అక్కడికి కట్టేస్తుంటే నీటి కోసం రైతు ఎక్కడికి పరిగెత్తాలి సార్? అడుగు బాబు, ఇంకా అడుగు. మన దేశంలో గత 10 ఏళ్లగా 1,71,105 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. అందులో 25,400 మంది మన తెలుగు రైతులే ఉన్నారు. అర్ధగంటకో రైతు అర్ధాంతరంగా చచ్చిపోతున్నాడంటే మీరు నమ్మగలరా? కానీ ఇది పచ్చి నిజం. చావు కూడా చులకనైతే ఆ దేశం బాగుపడదు సార్. దాదాపు 10 లక్షల మంది రైతులు పండించడం మానేసి మీ సిటీల్లో కూలీలుగా బతుకుతున్నారు. దేశానికి వెన్నుముక లాంటి రైతు మీ అపార్ట్మెంట్స్ కి వాచ్మెన్ అవుతున్నాడు. పరబ్రహ్మ స్వరూపాన్ని పండించే రైతు గుడి మెట్ల మీద విచ్చగాడవుతున్నాడు. పట్టించుకోరా? రైతులకు రుణమాఫీ చేస్తున్నారుగా. ఎక్కడ సార్? ఎంత సార్? వాగ్దానాలో కాదు, వాస్తవాల్లోకి రండి. కొన్ని వేల కోట్లు అప్పు చేసి చేతులెత్తేసిన ఓ కార్పొరేట్ యజమాని విదేశాల్లో స్కాచ్ తాగుతుంటే 5-10 వేలు అప్పు చేసినటువంటి ఓ రైతు పొలం గట్ల మీద పురుగుల మందు తాగుతున్నాడు. ఇది నిజం కాదా? పట్టించుకోరా? వచ్చి చూడండి సార్. కార్పొరేట్ ఇనుప చట్టాల కింద పడి పచ్చడి పొలాలు చచ్చిపోతున్నాయి. మళ్లు తడపాల్సిన నదులు ఫ్యాక్టరీ గొట్టాల్లో పడి మురికి నీళ్లు అవుతున్నాయి. ఆ మల్టీనేషనల్ కంపెనీల యంత్రాలు పచ్చి బాలింతరాలైన మట్టిని తొక్కుకుంటూ పోతున్నాయి. పట్టించుకోరా సార్? కానీ వాళ్ళు పెట్టే పరిశ్రమల వల్ల ఎంతో మందికి ఉద్యోగాలు వస్తున్నాయి కదా. ఏం పరిశ్రమలు సార్? పోషకాహారాన్ని మొత్తాన్ని ప్రొడక్ట్స్ గా మార్చేసే పరిశ్రమల? గుడ్లతో షాంపూలు, క్యారెట్ తో క్రీములు, సోయాతో సోపులు. 2 రూపాయల గుడ్డుని 10 రూపాయలకి, 10 రూపాయల క్యారెట్ 100 రూపాయలకి కొంటున్నారు ఆ కార్పొరేట్ వాళ్ళు. ఆ రేట్ ఇచ్చి పేదవాడు కొనగలడా? పోనీ ఆ డబ్బు రైతులకు వెళ్తుందా అంటే అది లేదు, దళారీలకు వెళ్తుంది. ధనవంతులైన దళారీలు ఇంకా ధనవంతులు అవుతున్నారు. పేదవాడైన రైతు మరింత పేదవాడవుతున్నాడు. పోషకాహారం దొరక్క పేద పిల్లలు, పేద వృద్ధులు జబ్బులతో విలవెల్లాడుతున్నారు సార్. ఏ ఉద్యోగమైనా సరే మనం బతకడానికి పనికి రావాలి. కానీ మన బతుకుని పాడు చేసి ఆ ఫ్యాక్టరీకి మనం పనికొస్తున్నాం. వ్యవసాయం కూడా పరిశ్రమే, రైతు శ్రమే. అది గుర్తించండి. మాది చిన్న గ్రామం సార్. 500 గడప, 5 లక్షల కోట్ల టర్నోవర్ ఉన్న కార్పొరేట్ సంస్థతో మేము పోరాడుతున్నాం. గెలవటానికి కాదు, బతకటానికి. మా గొంతులు మీకు వినిపించట్లేదని 6 రైతులు గొంతులు తెగ్గోసుకుని చనిపోయారు సార్. ఏదో నీరూరు, ఆ ఊరి గొడవ మనకెందుకులే అనుకుంటే ఏదో ఒక రోజు ప్రతి ఊరు నీరూరే అవుతుంది సార్. ఆలోచించుకోండి. విదేశాల్లో ఉన్న మా సాక్షుల్ని కోర్టుకు రప్పించండి. మీడియా తలుచుకుంటే ఈ ప్రపంచాన్ని కదిలించగలదు. ఆ సత్తా మీకుంది. ఈ 3 ఏళ్లుగా మేము పడుతున్న బాధ మీకు తెలియజెప్పాలని ఈ 3 రోజులు మిమ్మల్ని బాధ పెట్టాం. అందుకు క్షమించండి.
మేము చేస్తున్న ఈ పోరాటం మీకు న్యాయం అనిపిస్తే దయచేసి సాయం చేయండి ప్లీజ్. శంకర్ గారు, జర్నలిస్ట్ అంటే కేవలం రిపోర్టర్సే కాదు సార్, న్యాయానికి సపోర్టర్స్. ఇప్పటిదాకా మేము టీఆర్పీల కోసం పనిచేశాం. మా పని మేము కరెక్ట్ గా చేస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు చూపిస్తాం. సాక్షులు వస్తారు, రైతు గెలుస్తాడు. థ్యాంక్ యూ. రైతులకు మీడియా సపోర్ట్. నీరూరికి న్యాయం జరిగే వరకు పోరాటం. సాక్షుల్ని ఇండియాకు రప్పించాలని ప్రభుత్వానికి డిమాండ్. మీడియా వీళ్ళకి సపోర్ట్ చేసిందంటే మనం ఓడిపోతాం సార్. ఓడిపోతామని నీకు అనిపించినా కూడా నాకు చెప్పకూడదు. ఇప్పుడు కూడా చెప్తున్నా, గెలుపు నాదే. గెలుపుకు చేరువగా రైతులు ఏ క్షణంలోనైనా ఇండియా రానున్న సాక్షులు. ముఖ్యమంత్రి అత్యవసర సమావేశానికి ఏర్పాటు చేశారు. హలో. ఏయ్ కత్తిసీను, ఫోటో ఎలా ఉంది? అతను మాత్రం ఏం చేయకు. సరే, ఏం చేయను. నేను చెప్పింది నువ్వు చెయ్యి. చేస్తాను. హలో, ఒక్క నిమిషం ఉండమ్మా. ఎవరు? మీ మదరాలు మాడదంట. హలో బేబమ్మా, టీవీ చూసావా? అవునమ్మా, మీ తాతయ్య తీవ్రవాది. హలో హలో, ఎవరు? మా మనవరాలు కట్ అయింది. మనల్ని టీవీలో తీవ్రవాదులని చూపించారట. హలో రే, మళ్ళీ 150 సీన్ అన్న ఫార్మర్ ఎప్పుడేడ్రా? టీవీలో స్పీచ్ మైండ్ బ్లోయింగ్ అబ్బా. శంకర్ అంటున్నాడేంట్రా? పేరు మార్చుకున్నాడా? ఎన్ని కోట్ల స్కామ్ ఏంటి రే మల్లిగా? మొత్తానికి నువ్వు సీన్ అన్న కలిపి బాగానే నాగలేస్తున్నారా? రే కొంచెం మా అమ్మ కూడా పిలుస్తుండ్రా బాబు. హలో హలో, సీననా? సీననా? సీనెవరు? శంకర్. శంకర్ అన్నా. ఫోన్ ఇదిగో. సీన్ ఇంకా రాలేదే? వచ్చేసారు బాబాయ్, మీరు భోజనం చేసి పడుకోండి. ఏమడిగా? ఏంటి అంతా అదోలా ఉన్నారు? చాలా ఆలస్యమైంది కదా, ఎదురు చూస్తున్నాం. ఏంటవి? ఇవి మన కేసు తాలూకా పేపర్లు. మీ 10 మంది ఇందులో వేలుముద్రలు పెడితే ఏం రాసింది అందులో? కేసు వెనక్కి తీసుకుని మన చేలనే అగర్వాల్కి అమ్మేస్తున్నట్లుగా. అంటే నా మీద నమ్మకం ఉందిగా. యాబా, నమ్మకం అంటే ఏంటో తెలుసా నీకు? మన చేల, మా చేల. చెప్పరా, ఎంత కమ్ముడిపోయావు? మమ్మల్ని ఎంత కమ్మేశావు? శంకర్ ఏం చేశావు? అసలు ఉన్నాడా? మాట్లాడమయ్యా. ఉన్నాడని చెప్పయ్యా, నీ కాళ్ళు పట్టుకుంటా. బాబాయ్ ఏంటి? ఎవరా నీకు బాబాయ్? వరుసలు పెట్టి పిలవాల్సిన మనుషులరా మీరు కాదు. అసలు అమ్మ బాబు ఉన్నారా మీకు? ఇంకొక మాట మాట్లాడితే పెద్దోళ్ళని కూడా చూడను, నాలుగు చీరేస్తాను. మళ్ళీ నువ్వు ఉండనా? ఏమయ్యా, ఒక మాట్లాడుతాను, నిజం చెప్పండి. మిమ్మల్ని అమ్మేయాలనుకుంటే ఈ కేసు ఇక్కడ దాకా వచ్చేదా? ఈ రోజు దేశం అంతా మీ వైపు ఉంది. ఎవరి వల్ల? ఈయన వల్ల కదా. 10 కోట్లు ఇస్తా అన్నారు. అడ్వాన్స్ గా 15 కోట్లు ఇస్తే వాళ్ళ మొహాన్ని కొట్టొచ్చాడు. ఏ ఆ రోజు వేలు ముద్రలు పెట్టమంటే పెట్టేవాడు కాదా? పెట్టేవాళ్ళ కాదా? మా అన్న కూడా మీలాగే రైతు బిడ్డ. మా నాన్నగారు వ్యవసాయం చేయలేక చనిపోతే పొత్తిళ్ళలో బిడ్డను పెట్టుకొని వాళ్ళ అమ్మగారు సిటీకి వచ్చారు. ఓ కన్స్ట్రక్షన్ లో కూలి పని చేస్తూ ప్రాణాలతో పాటు బిడ్డను కూడా వదిలేసింది. ఈయన చేసిన మొదటి దొంగతనం ఏంటో తెలుసా? అన్నం. అన్నం కోసం దొంగ అయ్యాడు. ఇప్పుడు అన్నం అందరం పెట్టడం కోసం మనిషి అయ్యాడు. ఏం తెలుసా మీ శంకర్కి? ఏడవటం, ఎదిరించడం అంతేగా. మిమ్మల్ని గెలిపిస్తుంది మా అన్న. అందరినీ నమ్మేస్తామని మీరనుకుంటున్నారు, మిమ్మల్ని మీరే నమ్మడం మానేశారు. అందుకే మీ బతుకులు ఇలా ఏడుస్తున్నాయి, కుక్క బతుకుల్లాగా. తప్పు తప్పు. నేను అబద్ధంలో పెరిగానేమో కానీ నేను అబద్ధాన్ని కాదండి. డబ్బులు వెతుక్కుంటూ వస్తే ఇక్కడ నాకు మనుషులు దొరికారు. నేను నేరుగా మారటానికి కారణం మీరు. అభిమానాన్ని అమ్ముకునేంత అవినీతి నాకు రాదండి, నమ్మండి. ఇప్పుడు శంకర్ ప్రమాదంలో ఉన్నాడు. నేను అతన్ని తీసుకురావాలంటే నాకు మీ వేలుముద్దలు కావాలి. ఇవి లేకుండా నేను అక్కడికి వెళ్ళలేను. నిజం చెప్తున్నాను, గెలుస్తారు.
మీరే గెలుస్తారు. నేను పెడతాను. మేము కూడా పెడతాం. ఇదిగో మాకు మా శంకరు కావాలి, మా భూములు కావాలి. ఈ రెండిట్లో ఏది రాకపోయినా మేము ప్రాణాలతో ఉంటాం. నేను వచ్చినా రాకపోయినా మీ శంకర్ వస్తాడు, మీ భూములు వస్తాయి. Sir, fingerprints are being tallied. Can I send him? Yeah. You can go. అయ్యా నా ఎడ్ల బండి వదిలేండి అయ్యా. అయ్యా అయ్యా నా నాగలు తీసుకోకండి అయ్యా. అది నా బతుకు తెరువు. ఇంతమంది ఉసురు పోసుకుంటున్నారే, మీరు మోసపడతారా? శంకర్ వదిలే. నిన్ను పిలిచింది నేను డాక్యుమెంట్స్ తీసుకోవడానికి, నీకు శంకర్ని ఇవ్వడానికి కాదు. నేను వచ్చింది శంకర్ని తీసుకువెళ్ళడానికి, డాక్యుమెంట్స్ ఇవ్వడానికి కాదు. సీను, నేను వచ్చినా రాకపోయినా మీ శంకర్ వస్తాడు, మీ భూములు వస్తాయి.
వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. మరి నువ్వు ఇప్పుడు శంకర్ అంటే పేరు కాదు, ఒక ఊరు. నువ్వు వాళ్ళతోనే ఉండాలి. రేపే తీర్పు. వెళ్ళు వెళ్ళు. శంకర్, మన వాళ్ళందరికీ చెప్పు, కత్తిసీరు మాట నిలబెట్టుకున్నాడని. వెళ్ళు ప్లీజ్, వెళ్ళు. మీడియా ప్రోద్బలంతో ఇండియాకొచ్చిన సాక్ష్యులు, మీడియాకు కృతజ్ఞతలు చెప్పిన నీరూరు శంకర్, మొత్తం తెలుగు రాష్ట్రాల రైతు కుటుంబాలు, హైకోర్టుకు చేరిన సాక్ష్యులు. వీళ్ళందరూ ఆ కత్తి సీనుగాడు వస్తాడని వెయిటింగ్ అది. పాపం వస్తాడంటావా? రాడు, వాడిని ఆల్రెడీ వేసేసి ఉంటారు. ఎందుకన్నా సీనియర్ అంటే అంత కోపం నీకు? నీ మీద కూడా సినిమా తీస్తే తెలుస్తుందిరా. ఏ సినిమా? ఇప్పుడు డీటెయిల్స్ అవసరమా? బాగా నటించు. అన్నా అటు చూడు. ఇప్పుడు నవ్వు నటించు. పగులుద్దిరా రే. పగులుద్ది కాదు, పగులుద్ది. పగులుద్దిలే. ఇవిగో గ్రహించు. నువ్వు మొదలు పెట్టు, నేను మెయిన్ జరుగుతా. రండిరా. సీను, నువ్వు వచ్చేసావు. చాలా సంతోషం. నమస్తే నమస్తే నమస్తే. నమస్కారం సార్. మీలో నీళ్ళాపింది ఎవరు? నేను సార్. నీళ్ళాపినందుకు నీ మీద చాలా కోపం వచ్చింది, కానీ నీ స్పీచ్ విన్నాక కన్విన్స్ అయ్యాను. గుడ్. థ్యాంక్ యూ సార్. అగర్వాల్ని చంపింది ఎవరు? నేను సార్. నేను సార్. ఓకే ఓకే, కూల్ 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 కూల్. వ్యక్తులు చంపితే నేరం, వ్యవస్థ చంపితే తిరుగుబాటు. ఈ కేసులో గెలుపు మీదే. సూపర్ సార్. హ్యాపీగా ఉండండి. సీను, ఈ గెలుపు నీది కాదు, రైతుది. మా వాళ్ళు నా కోసం ఎదురు చూస్తున్నారు. నేను వెళ్ళొస్తాను. సరే.